వంగలు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గురువారం రాత్రి 8 గంటలకు ప్రశాంతంగా ఉన్న వంగలులో అలజడి రేగింది. రెవెన్యూ కాలనీలో నివాసం ఉంటున్న నాగులుపల్పాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యాడని తెలియడంతో నగర ప్రజలతో పాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. వీరయ్య చౌదరి హత్య తెలుసుకున్న అనేక మంది విస్మయం చెందారు. అనేక మంది హుటాహుటిన హత్యకు గురైన రెవెన్యూ కాలనీకి చేరుకున్నారు. వంగలు జీజీహెచ్లో మార్చురీ గదిలో వీరయ్య చౌదరి మృతదేహం ఉండడంతో పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. నాగులుపల్పాడుకు చెందిన వీరయ్య చౌదరికి వంగలు ప్రజలతో కూడా పెద్ద ఎత్తున సత్సంబంధాలు ఉండడంతో పెద్ద సంఖ్యలో జీజీహెచ్కి తరలివచ్చారు. అక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వంగలు జీజీహెచ్లో ఉన్న వీరయ్య చౌదరి భౌతికాయాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత సందర్శించి నివాళులర్పించారు. రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోల శ్రీబాల వీరాంజనేయ స్వామి, వంగలు పార్లమెంటు సభ్యులు మాగుండ శ్రీనివాసులురెడ్డి, వంగలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు, సంతృతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్య తదితరులు హుటాహుటిన జీజీహెచ్లోని మార్చురీ వద్దకు చేరుకొని వీరయ్య చౌదరి భౌతికాయాన్ని సందర్శించారు. కొంచెం మీరు వెనక్కి జరగండి. ఈరోజు చాలా దురదృష్టకర సంఘటన. తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మాజీ ఎంపీపీ
వీరయ్య చౌదరి గారిని ఈరోజు అతి దారుణంగా కిరాతకంగా చంపడం అనేది చాలా దురదృష్టకర సంఘటన. ఒక్కసారి ఆ సిచ్యువేషన్ చూస్తేనే కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న వ్యక్తి, అదేవిధంగా ఒక మంచి వ్యక్తి, చుట్టుపక్కల అంతా కూడా మంచి పేరున్న వ్యక్తి. మరి ఇటువంటి ఏ కారణాలతో అక్కడ చంపడం అనేది జరిగిందో తెలియదు, కానీ ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ చేరుకున్నారు. సంఘటన జరిగిన వితిన్ 20 minutes సాక్షాత్తు ఎస్పీ గారు కూడా సంఘటన స్థలానికి చేరుకోవడం కూడా జరిగింది. ఇమీడియట్గా అరౌండ్ 12 బృందాలను కూడా 12 బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. అన్ని బృందాలకి కూడా డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ని కూడా మేము ఎండాస్ చేస్తున్నాం. మ్యాక్సిమం అన్ని చోట్ల కూడా వెతకడం స్టార్ట్ చేసాం. ఇక్కడ టెక్నికల్గా కూడా వాళ్ళు ఎక్కడెక్కడైనా దొరుకుతారని చెప్పి టెక్నికల్గా అన్ని ఆస్పెక్ట్స్లోని కూడా మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాం. యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని శిక్ష పడే వరకు కూడా మేమందరం కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకోవాలి. ఈరోజు సీసీ కెమెరాస్ సంబంధించి వాళ్ళ ఫుటేజెస్ కానీ అవన్నీ కూడా తీసుకుంటున్నాం. మాకు అంటే కొన్ని ఇష్యూస్ ఎంక్వైరీలో ఉన్నాయి కాబట్టి అన్ని విషయాలు మీకు కూలంకషంగా చెప్పలేకపోతున్నాం. బట్ ఎట్టి పరిస్థితుల్లోనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము నిందితులైనా పట్టుకొని తీరుతాం, వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తాం. వాళ్ళ వీరయ్య చౌదరి గారి మృతికి మేము శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేసుకుంటున్నాం. ఏదైనా డిఫరెంట్ మోటివ్స్ వస్తున్నాయి, బట్ మనం ఒక్కదాని మీద మనం కన్ఫర్మేషన్ లేకుండా చెప్పకూడదు. అన్ని యాంగిల్స్లోనే చూస్తున్నామండి. అంటే ఒక రాజకీయ పరంగా చూస్తున్నాము, వ్యాపార పరంగా చూస్తున్నాము, కుటుంబాల పరంగా చూస్తున్నాము. అన్ని యాంగిల్స్లోనే కూడా చూడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చూస్తున్నాం. ఇమీడియట్గా గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు నేను కూడా ఇప్పుడు ఈ టైంలో ఇక్కడికి రావడం జరిగింది. అదేనండి, మేము అన్ని యాంగిల్స్లోనే చూస్తున్నాం, ఒక యాంగిల్నే కాదండి. పొలిటికల్, ప్రొఫెషనల్గా ఉండేది కానీ, బిజినెస్ పొజిషన్ కానీ, ఫ్యామిలీ ఇష్యూస్ కానీ అన్ని యాంగిల్స్లోనే చూస్తున్నాం. అది ఇప్పటికీ మీకు 12 బృందాలు ఆల్రెడీ ఫీల్డ్ మీదే ఉన్నాయి. అదండి, మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ ఇష్యూ జరిగిన వితిన్ 20 minutesకి సాక్షాత్ ఎస్పీ వచ్చారు. ఎస్పీ రావటం, ఇప్పుడు నేను కూడా ఈ టైంలో మేము రావటం, మీకు గుట్పాటి రవి గారు, మంత్రి గారు, సత్య గారు అందరూ కూడా ఇక్కడ